మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు భారత్లో ఏం జరుగుతుంది, భారత్ ఎలా ఉండేది అని ఒక కమెంట్ ద్వారా ఒక సిస్టర్ ఒక కమెంట్ అడిగింది. దాన్ని బట్టి ఈ వీడియోలో యేసుక్రీస్తు వారు పుట్టిన, యేసుక్రీస్తు జీవించిన టైం ప్రకారం ఇండియాలో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు జనన సమయంలో, యేసుక్రీస్తు వారు జీవించిన సమయంలో కూడా, అంటే సుమారు క్రీస్తు పూర్వం 4 నుంచి క్రీస్తు శకం 30 వరకు కూడా భారతదేశం ఒకే దేశంగా లేదు, ఏకీకృత దేశం కాదు, చిన్న రాజ్యాలుగా, ప్రత్యేకమైన రాజ్యాలుగా ఉండేది. భారతదేశం ఏకీకృతంగా ఒక దేశంగా మాత్రం లేదు. శాతవాహనులు, కాన్వులు, చోళులు, పాండ్యులు, కళింగులు ఇలాంటి శక్తివంతమైన విచ్ఛిన్నమైనటువంటి రాజ్యాల సముదాయమే అప్పటి భారతదేశం. ఇక్కడ హిందూ మహాసముద్రం నుంచి అక్కడ ఎర్ర సముద్రం వరకు కూడా గణనీయమైన వాణిజ్యం కూడా జరిగేది. యేసుక్రీస్తు వారు జన్మించిన సమయంలో లూకాసు వార్త 2వ అధ్యాయం ప్రకారం రోమా సామ్రాజ్యంలో సీజర్ ఆగస్టస్ ఉన్నారని, చక్రవర్తిగా ఉన్నారని తెలుస్తుంది. సురక్షితమైన రహదారుల కారణంగా, అద్భుతమైనటువంటి రహదారులు, మధ్యధరా ప్రాంతంలో వాణిజ్యం కూడా అభివృద్ధి చెందింది. ఒకే రకమైన కరెన్సీ, నాణేలు ఇవన్నీ కూడా వినియోగంలోకి వచ్చాయి. రోమన్ సాహిత్యము, కళలకు స్వర్ణయుగంగా పిలువబడింది. న్యాయ వ్యవస్థ, పరిపాలనా నైపుణ్యాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ప్రపంచ దేశాలన్నిటికీ రవాణా, వాణిజ్యం అందడానికి రోడ్స్ అన్ని అంత అద్భుతంగా చేశారు. ఆల్ రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద రోమ్ అనేటువంటి ఒక పాత సామెత ఉండేది. ఆ టైంలోనే భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అంటే, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు చూస్తే యేసుక్రీస్తు వారు జన్మించిన టైంలో భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనకు అర్థమవుతాయి. భారతదేశం అంతా కూడా ఒకే చక్రవర్తి పాలించలేదు. ప్రాంతీయ శక్తులుగాను, వివిధ రాజ్యాలుగాను, విచ్ఛిన్నమైనటువంటి చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఉత్తర భారతదేశంలో ఉన్న, వాయువ్య భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఇండో గ్రీకులు ఎక్కువగా ఉంటారు. ఇండో గ్రీకులు ఎక్కువగా యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఆధిపత్యం చెలాయించారు. ఆ టైంలో కూషాన్ సామ్రాజ్యం అనేది ఒక ప్రధానమైన శక్తిగా మారింది. ఈ కూషాన్లు యయీజీ తెగలను యాకం చేయడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, కందహార్స్ ఇలాంటి వాటి మీద నియంత్రణను విస్తరించారు, తమ రాజ్యాన్ని స్థాపించారు. కూషాన్లు వాయువ్య భారతదేశంలో క్రమంగా విస్తరించి తన కాలాన్ని ప్రారంభించినప్పటికీ కూడా వారి ఆధిపత్యం అనేది తర్వాత కనిష్కుని కాలంలో వస్తుంది. అది ఉత్తర భారతదేశంలో వాయువ్యంగా ఉన్నటువంటి రాజ్యం యొక్క పరిస్థితి. అయితే సెంట్రల్గా ఉన్నటువంటి, అలాగే నార్త్ డెక్కన్ ప్రాంతము, సెంట్రల్ ఇండియా ప్రాంతము కూడా ఎలా ఉండేది అంటే, ఇక్కడ శాతవాహన రాజవంశం ఉండేది. శాతవాహనులు పరిపాలించేవారు. చరిత్రకారులు సాధారణంగా ఈ శాతవాహన పరిపాలనా కాలాన్ని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు కూడా విస్తరించి ఉంది అని చెబుతారు. ఈ కాన్వాస్ రాజ్యవంశాన్ని ఓడించారు. ఈ కాన్వాస్లో ప్రాముఖ్యంగా మగధను పరిపాలించిన, అంటే పాటలీపుత్ర అనేటువంటి మగధను పరిపాలించాడు. సో అలా మధ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్ర, అలాగే గోదావరి వ్యాలీ ఈ ప్రాంతాల్లోనే తమ అధికారాన్ని స్థాపించారు. ఇక దక్షిణ భారతదేశానికి వస్తే, దక్షిణ భారతదేశంలో 3 ప్రధాన రాజ్యవంశాలు ఆధిపత్యం చెలాయించాయి. వారు చోళులు, పాండ్యులు, చారాస్. సమిష్టిగా వీరందరినీ కూడా 3 క్రోన్డ్ కింగ్స్ అంటారు. ఈ రాజ్యాలు ఒకదానితో ఒకటి వాణిజ్యంలోనూ యుద్ధంలోనూ నిమగ్నమై పరిపాలించుకునేవారు. కోరమండల్ తీర ప్రాంతాన్ని చోళులు పరిపాలించేవారు. మదురై ప్రాంతాన్ని పాండ్యులు పరిపాలించేవారు. కేరళ, తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాలని చరాస్ అనేటువంటి పాలన శ్రేణులు కూడా నియంత్రించేవారు. అలా దక్షిణ భారతదేశంలో కూడా ఉంది. అలాగే తూర్పు భాగంలో, భారతదేశం యొక్క తూర్పు భాగంలో కళింగులు ఉండేవారు. కర్వేల రాజవంశం ఉండేది. వారి ఆధిపత్యం అక్కడ ఉండేది. అలా ఒకే దేశంగా కాకుండా కొన్ని రాజ్యాలుగాను, ప్రత్యేకమైన పరిపాలనా కేంద్రాలుగా వారు పరిపాలించేవారు. అప్పటి భారతదేశ పరిస్థితి. అయితే ఇందులో ప్రధానమైన నగరాలేంటి, పరిపాలనా కేంద్రాలేంటి అంటే, ప్రాముఖ్యమైనవి మాత్రమే చూద్దాం. పాటలీపుత్ర అని చూస్తాం, అంటే ఈరోజు అది పాట్నా అంటాం కదా. ప్రాముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా ఉండేది. మౌర్యుల కాలంలో శుంగా అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు పాలించారు. గుప్తా సామ్రాజ్యాలకు పాటలీపుత్ర సేవలందించింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుని పాలనలోనే 150,000 నుంచి 4 లక్షల మంది వరకు కూడా జనాభా కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది పాటలీపుత్ర. అలాగే ప్రాముఖ్యమైన ఇతర నగరాలున్నాయి. ఈశాన్యంలో మధుర అనే ప్రాంతం, సెంట్రల్ ఇండియాలో ఉజ్జయిని అనే ప్రాంతం, అలాగే పురుషపుర అనేటువంటి ప్రాంతం, అలాగే తరువాత కూషాన్ల క్రింద ఒక ప్రధాన కేంద్రంగా మారిపోతుంది పురుషపుర. అలాగే దక్షిణ వైపు చూస్తే మదురై, ఇది తమిళ సంస్కృతికి ప్రధాన కేంద్రంగా ఉంది. పాండ్య రాజ్యవంశం యొక్క స్థానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఇలా ప్రధానమైనటువంటి నగరాలు, పరిపాలన కేంద్రాలు కూడా ఉండేవి. ఇక మతపరమైన విషయాలు, సాంస్కృతిక విషయాలు వస్తే, యేసుక్రీస్తు జన్మించిన టైంలో భారతదేశంలో గణనీయమైన మత పరివర్తన జరిగింది. ఎందుకు అంటే, శుంగా కాలంలో
ముఖ్యంగా ఇండో గ్రీకుల యొక్క ప్రోత్సాహంతో బౌద్ధ కారణాలు అనేకమైనవి అనుకూలంగా ఉండడాన్ని బట్టి కూషాన్ పాలకుల ప్రోత్సాహంతో బౌద్ధ మతం పునరుజ్జీవాన్ని ఎదుర్కొంది. బౌద్ధ మతమే ప్రాచీనమైన చరిత్ర కలిగి బౌద్ధం యొక్క జ్ఞానాన్ని ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉండేది. ఆ టైంలో లిఖితపూర్వకమైన విషయాలు లేనప్పటికీ పాలీకానాన్ అని మౌఖికంగా ప్రసారం చేయబడేది, డైరెక్ట్గా చెప్పబడేది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచే వ్రాయడానికి కట్టుబడి ఉండి రాయడం మొదలుపెట్టారు. అయితే ఈ కాలంలో ఇంకో పక్క హిందూ మతం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చేది. భారతదేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులు తమ స్మృతులతోనూ సంస్కృతులతోనూ కూడా, అంటే బాబిలోనియన్ సంస్కృతి నుంచి, పర్షియా సామ్రాజ్యం నుంచి, ముఖ్యంగా గ్రీకు దేవుళ్ళ నుంచి కూడా అనేక విషయాలు వాటి నుంచి క్రమపరుస్తూ భారతీయులకు అలవాటు చేస్తూ వచ్చారు. స్మృతులు అని చెప్పి అప్పుడు ఎక్కువగా వాడుకలో ఉండేవి. ఆ తర్వాత వేదాలను అధికారికంగా ప్రకటించి వాటి నుంచి నేర్చుకునేవారు. అలా హిందూ సాంప్రదాయం క్రోడీకరించడానికి ఆర్యులు కృషి చేశారు. ఇవి కాకుండా అలవాటుగా మారి అలాగే పురాతనం నుంచి వచ్చినటువంటి నమ్మకాల మీద, పాగన్ దేవుళ్ల మీద కూడా విశ్వాసాలు ఉండేవి. అయితే దక్షిణ భారతదేశంలో సంగం ఏజ్ అని చెప్పి తమిళ సాహిత్యము సంస్కృతికి శక్తివంతమైనటువంటి ఒక కాలం సంగం ఏజ్ అంటాం. సంగం అకాడమీలు మొట్టమొదట తమిళ సాహిత్యాన్ని కంపోజ్ చేశాయి. అందుకే మొదటి భాష కూడా తమిళం. అలాగే ఈ కాలంలోనే దక్షిణ భారతదేశం యొక్క సమాజం గురించి, రాజకీయాల గురించి, సంస్కృతి గురించి విలువైనటువంటి రికార్డులను అందిస్తూ వచ్చేవి సంగం ఏజ్ నుంచి. ఇక భారతదేశంలో మిడిల్ ఈస్ట్కి కనెక్షన్ ఏంటి, యెరూషలేంకి కానీ ఆ ప్రాంతాలకు కానీ కనెక్షన్ ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి కాలంలో భారతదేశంను అలాగే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించి అనేకమైన కీలక సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే సముద్ర వాణిజ్యం నుంచి వచ్చినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఫెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని చెప్పి, ఎరిత్రియన్ సముద్రం యొక్క పరిప్లస్ అని చెప్పి 1వ శతాబ్దంలో గ్రీకు రోమన్ కాలం నాటి మెర్చెంట్స్ గైడ్ అది. ఈజిప్టు, అరేబియా, భారతదేశం మధ్య వ్యవస్థీకృతమైన సముద్ర వాణిజ్యం ఉండేది అని చెప్పి నమోదు చేశారు. ఎర్ర సముద్రపు వాడరేవులను కూడా భారతీయ తీర ప్రాంతాలకు, కేరళలోని విజుంజాం అనేటువంటి ప్రాంతాలకు కూడా, అలా భారతీయ నగరాలకు కూడా అనుసంధానించేటువంటి వ్యాపారాలు కూడా జరిగేవని, వ్యాపారి ప్రయాణాల్లో భారతదేశపు వాణిజ్యం కూడా క్రీస్తు శకం 60 వరకు కూడా గణనీయంగా అభివృద్ధి చెందిందని, అలాగే భారతదేశంలో విస్తృతమైన వాణిజ్య మార్గాలు ఉండేవి. ఎర్ర సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు కూడా ఉండేవి. భారతదేశం రోమికి యూదులకు మధ్య వస్తువులను, అంటే సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు లాంటివి మార్పిడి చేసుకోవడానికి సులభతరం చేయబడినటువంటి వాణిజ్య మార్గాలు కూడా ఉండేవి. అలాగే యుద్ధ ఏనుగులు వంటి భారతీయ ఇతివృత్తాంతాలు కూడా హెలనిస్టిక్ రచనల్లో కూడా, అంటే మొదటి మక్కాబీల్లో కూడా కనిపిస్తాయి. అలా యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలోనూ జీవించిన సమయంలోనూ భారతదేశ పరిస్థితులైతే ఇవి. ఆ తర్వాత 1వ శతాబ్దంలోనే అపోస్తులుడైనటువంటి తోమా ద్వారా ఇక్కడ దేవుణ్ణి పరిచయం చేశాడు. 3వ శతాబ్దం ప్రారంభంలో రాసినటువంటి థామస్ యాక్ట్స్ ప్రకారము కూడా 3వ శతాబ్దపు ప్రారంభంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళలో థామస్ మిషన్ అనేది స్థాపించబడింది. గోండఫోరస్ అనేటువంటి రాజుండేవాడు. ఈ కింగ్ గోండఫోరస్ కూడా ఇండో పార్థియన్ పాలకుడు, చరిత్రలో కూడా ఉన్నాడు. తన పేరును కలిగి ఉన్న నాణేల ఆధారంగా కూడా ఈ పురావస్తు వారి ద్వారా ధృవీకరించబడిన వాడు కూడా. ఆ టైంలోనే తోమా వచ్చి తన మిషన్ని స్టార్ట్ చేశాడు. 1వ శతాబ్దం నుంచే నేటి వరకు కూడా క్రైస్తవ్యం అనేది భారతదేశంలో ఉంది. వీటన్నిటికీ కూడా ఆధారాలు ఏంటి అంటే, వీటి నుంచి ప్రస్తావించాము అంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన గ్రీక్ అంబాసిడర్ మ్యాగస్తీన్ యొక్క అకౌంట్స్ నుంచి ఇది యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే వ్రాసినప్పటికీ భారతీయ పరిపాలన యొక్క వివరణాత్మకమైన వర్ణనలు కూడా కొన్ని తెలియజేసింది. అందుకే ఆ వ్యవస్థల గురించి తెలియచేయడం జరిగింది. అలాగే 1వ శతాబ్దంలో ఫెరిఫరస్ ఆఫ్ ఎరిత్రియా అని చెప్పేసి ఒక మధ్యధరా ప్రపంచం గురించి, భారతీయ తీరానికి మధ్య ప్రత్యక్ష వాణిజ్య సంబంధాల గురించి తెలియజేసింది. అలాగే 3వ శతాబ్దం నాటి అశోకుని యొక్క శాసనాలు కూడా, భారతదేశం అంతటా కూడా రాళ్లపై చెక్కబడిన శాసనాలు, మొట్టమొదటగా జీవించి ఉన్న భారతీయుల యొక్క వ్రాతపూర్వకమైన రికార్డు అనేది ఇక్కడ అశోకుని శాసనం ద్వారానే తెలుస్తుంది. ఆ తర్వాత 1వ శతాబ్దంలో తమిళ సంగం ఏజ్ గురించి, సాహిత్యం గురించి, దక్షిణ భారత రాజ్యాలు కానీ సమాజాలు కానీ వాటిని వివరించేటువంటి తమిళ సాహిత్య రికార్డులు ఉన్నాయి. అలాగే కాయిన్స్ కూడా ఇండో గ్రీకు, అలాగే శాతవాహన, అలాగే దక్షిణ భారతదేశాల యొక్క నాణాలు, పురావస్తు అన్వేషణలకు సంబంధించిన నాణేలు కూడా వాటిని నిర్మిస్తున్నాయి. తర్వాత యాక్ట్స్ ఆఫ్ థామస్ అని చెప్పి 1వ శతాబ్దం గురించి 3rd సెంచరీలో లిఖించబడినటువంటి యాక్ట్స్ ఆఫ్ థామస్ అని చెప్పి కూడా రాయబడింది. సో వీటి ప్రకారం కింగ్ గోండఫోరస్ గురించి చరిత్రకారులు ధృవీకరించిన విషయాల గురించి, కరెక్ట్గా ఆ ఏజ్కు సంబంధించిన విషయాలను తెలియజేయడానికి ఇలాంటి రికార్డ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతులున్నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ కానుకలు పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ విలువైన సహాయం చేసి మాతో పాలిభాగస్తులుగా ఉండండి, పరిచర్యలకు సహాయం చేయండి.
సో ఇది ఈ వీడియోలోని అంశం. యేసుక్రీస్తు వారి సమయంలో, పుట్టిన సమయంలో భారతదేశం ఎలా ఉండేది అనేటువంటివి కొన్ని ఆధారాలను బట్టి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరల వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.